5 అడుగుల అరాచకం. తన మిత్రులు మాత్రమే మిత్రులు, తన శత్రువులు అందరికీ శత్రువులే అని జనాలతో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్న రకం. కిమ్ చేసిన కొత్త దగుల్బాజీ పని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జనాల బతుకులతో ఆడుకున్నదే కాకుండా వాళ్ల ప్రైవసీ మీద నిఘా పెట్టాడు. తన దేశ జనాల మొబైల్ ఫోన్లను కంట్రోల్లో పెట్టుకున్నాడు. వాళ్ల ఫోన్లపై విధిస్తున్న సెన్సార్షిప్ చూసి ప్రపంచమే నివ్వెరబోతోంది. ఉత్తర కొరియాలో వాడే మొబైల్స్ లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నాయి. ఆ దేశం నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియాలో స్నేహితుడిని ఒప్ప అంటారు. అయితే ఉత్తర కొరియా ఫోన్లో ఒప్ప అనే పదం టైప్ చేయగానే అది ఆటోమేటిక్గా కామ్రేడ్ అని మారిపోతుంది. సౌత్ కొరియాని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అని ఆటో కరెక్ట్ అవుతుంది. ఇదేనా అంటే ఆ ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. ఇక జనాల ఫోన్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్లు ఓ ఫోల్డర్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతున్నాయి. ఆ ఫోల్డర్ని తెరిచే ఛాన్స్ వినియోగదారులకు లేదు. ఆ దేశ అధికారులకు మాత్రమే ఈ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుంది. వినియోగదారుల యాక్టివిటీని కనిపెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడో, ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో, సౌత్ కొరియాతో పాటు ప్రపంచ దేశాలతో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా లేదా అని ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నాడు. ఉత్తర కొరియాలో రేడియోల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు కమ్యూనికేషన్ డివైసెస్ ఆ దేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే రిసీవ్ చేసుకునేలా కాన్ఫిగరేషన్ సెట్ చేశారు. విదేశాల కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి ఈ డివైసెస్ లో ఏవైనా మార్చాలి అనుకుంటే నేరం చేసినట్లే. సాధారణ జనాలు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సమాచారాన్ని పూర్తి స్థాయిలో యాక్సెస్ చేసే పరిస్థితి లేదు. దక్షిణ కొరియా పేరు చెప్తేనే కిమ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంటాడు. ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రతిదీ నిషేధమే. తన దేశ పౌరులను బయట ప్రపంచ వాస్తవాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల మీడియాలో కఠినమైన సెన్సార్షిప్ ను అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లపై నిఘా జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంతకు మించిన అరాచకాలు అతని కెరియర్లో ఎన్నో. దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని గతంలో 22 ఏళ్ల యువకుడికి బహిరంగంగా మరణ శిక్ష విధించారు. దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియోలను చూసి వాటిని సీడీలు, యూఎస్బీలో కాపీ చేసి విక్రయించారని గతంలో 7గురిని ఉరితీసి చంపారంటే కిమ్ అరాచకం అర్థం చేసుకోవచ్చు. జనాలతోనే అనుకుంటే అధికారులను కూడా అల్లాడిస్తుంటాడు కిమ్. ఆ మధ్య ఉత్తర కొరియాలో భారీ వరదలు వచ్చాయి. ఆ ఘటనలో సుమారు 4000 మంది చనిపోగా 5000 మందికి పైగా నిరాశ్రయులుగా మిగిలారు. వరదలతో ప్రాణ నష్టాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారంటూ 30 మంది అధికారులను ఉరితీయాలని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు అప్పట్లో దక్షిణ కొరియా మీడియాలో ప్రచారం జరిగింది. ఇక 15 ఏళ్ల కింద తండ్రి చనిపోతే 5 ఏళ్ల కింద సంతాప దినాలు ప్రకటించిన కిమ్ జనాలకు చుక్కలు చూపించారు. 11 రోజుల పాటు జనాలు నవ్వకూడదని, మద్యం కూడా తాగొద్దంటూ ఆదేశాలు జారీ చేశారంటే కిమ్ అరాచకం అర్థం చేసుకోవచ్చు. ఇక నార్త్ కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే అక్కడ హెయిర్ స్టైల్, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్ట్లు ధరించడం, జుట్టుకు రంగులు పూసుకోవడం, వధువు తెల్లని దుస్తులు ధరించడం, వధువును వరుడు మోసుకెళ్లడం, సన్ గ్లాసెస్ ధరించడం, మద్యం తాగేందుకు వైన్ గ్లాసులు యూజ్ చేయడం అక్కడ తీవ్రమైన నేరాలు. ఇవి కొన్ని మాత్రమే. కిమ్ చరిత్ర తీస్తే ఇలాంటి దిక్కుమాలిన నిబంధనలు ఎన్నో. అలాంటి కిమ్ పాలనతో ఉత్తర కొరియా జనాలు నరకం చూస్తున్నారు.